జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రమూకల దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు ఈ ఉగ్రమూకల దాడి మీద చర్చించుకుంటుంది. అయితే ఉగ్రవాదులు అంటే దాయాది దేశంగా భావిస్తున్న పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహంతో, అది కూడా సైనికుల వేషధారణలో వచ్చి ఓన్లీ హిందువులను లేదంటే భారతదేశం నుంచి వచ్చిన పర్యాటకులను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పటికే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 2 టర్మ్లు, మూడోసారి కూడా ఎక్కడ ఏ దేశంతో ఎలాంటి విభేదాలు లేకుండా అంతా ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. కరోనా టైంలో కూడా పాకిస్తాన్కి భారతదేశం నుంచి ఎలాంటి సహకారం అందించారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా మోడీ కూడా విసిగిపోయారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దాయాది దేశం ఇస్తున్న సంకేతం ఏంటి? మరొక ఇలాంటి ఉగ్రదాడి కూడా జరిగే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ దాడిని ఎలా చూడాలి? ఈ దాడి వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసుకునే లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం దాడి జరిగిన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే చాలా వ్యూహంగా, అంటే ముందుగానే వచ్చి ఒక రెక్కీ నిర్వహించి పర్యాటకులు ఏ టైంలో వస్తారు, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళనే టార్గెట్ చేసుకొని, అది కూడా సైనిక వేషధారణలో వచ్చి వాళ్ళని టార్గెట్ చేయడం, అంటే అసలు వాళ్ళు ఏ సంకేతం ఇవ్వాలనుకున్నారు? దీని వెనక ఏంటి ఉద్దేశం? ఇందులో మీడియా అత్యుత్సాహపు వార్తలు మూలంగా మొత్తం డిస్టర్బ్ అవుతోంది, డీవియేట్ అయిపోతుంది ఇష్యూ. ప్రాక్టికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ చేసిందా అంటే, పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ తీవ్రవాదులకి ఓపెన్ సీక్రెట్. అక్కడ ఈ వ్యవహారంలో వీళ్ళు పక్కా రెక్కి, ఇదంతా మీడియా హైలైట్ చేస్తుంది. పక్కా రెక్కి అనేది ఉంటది. అయితే వీళ్ళు చెప్పినట్టు ముందుగా బండి వేసుకుని తిరుగుతుంటే చూపించారు, పల్సర్ బైక్ వేసుకొచ్చారు, వీళ్ళు తిరిగిన ఆనవాళ్ళు చూపించారు, వీళ్ళు వాడిన గన్నాలు చూపించారు, అంటే రెక్కి జరగలేదు. దాంట్లోనే ఉంటది రెక్కి. వాళ్ళందరూ వచ్చి చెయ్యరు. అవును, లోకల్ వాళ్ళని ఇద్దరిని చేర్చుకున్నారు. లోకల్ వాళ్ళు ఇద్దరు ఎప్పుడైతే చేరారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ఏరియా అవగాహన ఉంటుంది. అవును, అంతే. ఇంకోటి వాళ్ళ యూట్యూబ్లు పుణ్యం అని ఎక్కడనేది. ఇంకోటి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు అంటే, ఇవాళ చేసిన దాడి ఒక రకంగా చెప్పాలంటే దమ్ము ధైర్యం లేక, దొంగ దెబ్బ కూడా కాదు, ఏదో ఒక ఉన్మాదపు చేష్ట చెయ్యాలి అన్నటువంటి ఇది. అంటే ఉనికి కూడా కాదు. దీంట్లో ఒక పెద్ద లాజిక్ ఉంది. సైన్యం జోలికి వెళ్తే తాటదేస్తున్నారు, వెంటాడి ప్రపంచంలో ఏ మూలన్నా చంపుతున్నారు. ఇంతకుముందు పఠాన్ కోటు తర్వాత పుల్వామా దాడులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళని చంపడమే కాదు, వాళ్ళ తీవ్రవాద స్థావరాలు దెబ్బతీయడమే కాదు, దాని సూత్రధారులు వాళ్ళ బంధువులతో సహా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో చంపేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సైన్యం జోలికి వెళ్ళడానికి వణుకు పుడుతోంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, వాళ్ళకి తీవ్రవాదులు రిక్రూట్మెంట్ ఆగిపోయినాయి. ఇదివరకు కాశ్మీర్ ఖాళీగా ఉండేది, పని పాట ఉండేది కాదు, పుట్టి టూరిజం. ఒక 5%, 10% మంది వెళ్తేనే గొప్ప. దాంతో వచ్చినోడే ఎంతని పిండిస్తారు వీళ్ళు. దాంతో వచ్చేది వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక 5,000, 6,000 సంపాదిస్తే గ్రేట్ గా ఉండేది. ఆ టైంలో పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికం కారణంగా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, వీళ్ళు తీవ్రవాదులు చెప్పిన దానికి రాయేస్తే 1,000 రూపాయలు, పెట్రోల్ బాంబు అంటారు, అంటే బాటిల్లో పెట్రోల్ పోసి దానికి నిప్పండి, అది వేస్తే 5,000 రూపాయలు. అదే సందర్భంలో ఈ నినాదాలు చేస్తే 200 రూపాయలు. ఏది సైన్యం తిరిగి వెళ్ళిపోవాలి, ఇలాంటి రేట్లు కట్టుకుని ఉన్నటువంటి సందర్భం. అలాగా పనులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రెండవది ఏంటి, మరి ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది 15 మంది పిల్లలు ఉన్న బ్యాచీలే కదా ఎక్కువ అక్కడ. అలా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముజాహిదీన్ల కిందన పాకిస్తాన్కి పోతారు. ఓ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఈ ఇంటికి ఇస్తారు. ఈ 1,00,000, 2,00,000 2 ఏళ్ళు నడిచిపోతుంది. ఆ తర్వాత వాడు అక్కడ తీవ్రవాదిగా చేరిన తర్వాత మంత్లీ వాడికి ఇచ్చే దాంట్లో కొంత ఇక్కడికి పంపించుకుంటుంటాడు. అలాంటి వాళ్ళే మానవ బాంబులకు వస్తారు. అట్లాగా వెళ్ళారు ఇదివరకు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతదేశపు చట్టాలు అక్కడ అమలు అవడం బిగిన్ చేశాక భారతదేశపు సంక్షేమ పథకాలు అక్కడ అమలు అవుతున్నాయి. అక్కడ రైతులకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాంటిదంటే, ముఫ్తీ వాళ్ళు చెప్పిన బ్యాచ్ ఒకసారి, లేకపోతే వాడు అబ్దుల్లా వాళ్ళు చెప్పిన బ్యాచ్, వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. అట్లా కాకుండా రియల్ SC STs కూడా ఉద్యోగాలు వచ్చాయి. అంతకుముందు SC STs ఉద్యోగాలు ఉండేది కదా అక్కడ. దీనికి తోడు ఏమైపోయిందంటే భూమి మీద హక్కు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇదివరకు భూమి మీద హక్కు ఈ 2 కుటుంబాలకు ఉండేది. అబ్దుల్లా కుటుంబము, ముఫ్తీ వాళ్ళ కుటుంబమే భూమంతా వాళ్ళ మనుషుల చేతుల్లో ఉండి వీళ్ళు రకంగా కూలీలుగా చేసేవాళ్ళు రైతులు.
పెట్టుబడి వెళ్ళిచ్చి. ఓకే. ఇప్పుడు అట్లా కాకుండా పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి వెళ్తుంది. మ్మ్. ప్లస్ పారిశ్రామిక ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసే వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. లైక్ మనకి ఇక్కడ చెరుకు పరిశ్రమకి, అవును, ఆక్వా పరిశ్రమకి ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారు, ఇది జరుగుతుంది. మ్మ్. దాంతో వాడికి ఒక వెసులుబాటు వచ్చేసింది. మ్మ్. ఇంకా ఇటు ఎందుకు ఆలోచిస్తాడు? మ్మ్. రెండవది ఏమైంది, టూరిజం వచ్చాక టూరిజం బేస్డ్ మీదన అక్కడ ఇళ్ళద్దెలకు దొరుకుతున్నాయి, ఆ షాపుల్లో పనిచేస్తున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు, వీళ్ళే టీలు అమ్ముతున్నారు, వీళ్ళే టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు. విపరీతమైనటువంటి వ్యాపకం వచ్చేసింది. మ్మ్. క్రిందట ఏడాది 2.5 కోట్ల మంది సందర్శించారు. మ్మ్. ఏడాదికి వచ్చేటప్పటికి అక్కడ ఇదివరకు ఏంటంటే ఉట్టి అమర్నాథ్ యాత్రే ప్రధానం, మ్మ్. మిగతా టైంలో టూరిజం మీద ఆదాయం వచ్చేది కాదు. ఓకే. ఆ అమర్నాథ్ యాత్ర సందర్భంలో సంపాదించే డబ్బులే ఏడాది పొడుగునా దాచుకుని ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. మ్మ్. ఇప్పుడు అట్లా కాకుండా ఏడాది పొడుగునా నెల నెల వేలకు వేలు సంపాదిస్తున్నారు. మ్మ్. ఒక్క గుర్రం పైకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళే నెలకు వచ్చేటప్పటికి 40-50 వేలు మిగులుతోందట వాళ్ళకి. మ్మ్. ఓకే. అంతంత సంపాదన వస్తుంది ఇప్పుడు. మ్మ్. ఇంత స్టేజిలో ఉండేటప్పటికి ఇప్పుడు వీళ్ళు పిలిచినా పలికేవాళ్ళు లేరు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదివరకు మావోయిస్టులు అటవీ ప్రాంతాలు ఎందుకు సక్సెస్ అయ్యేవాళ్ళు, అక్కడ ప్రభుత్వ పథకాలు ఏమీ జారనిచ్చేవాళ్ళు కాదు, అవును. మ్మ్. రేషన్ కూడా జారనిచ్చేవాళ్ళు కాదు. ఆ రేషన్ డీలర్లను బెదరేసి అవి వాడు పట్టుకుపోతా ఉండడం, ఇట్లాంటి రకరకాలు ఉండేది. దాంతో ఆ ప్రాంతంలో నక్సలైట్ ప్రాబల్యం, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలే బెచ్చం అక్కడ. ఆ. అలాంటి స్టేజ్ నుంచి మావోయిస్టుల్ని తిప్పికొట్టడానికి ఏం చేశారు, ఆ ప్రాంతంలో సర్వీసెస్ బాగా ఎట్లా అందించారు, మ్మ్. ఇక్కడ సర్వీసెస్ విపరీతంగా అందించారు. మ్మ్. ఇప్పుడు అక్కడ బియ్యం ఫ్రీ వస్తుంది, ఇది గోధుమలు ఫ్రీ వాళ్ళకి. మ్మ్. ఒక్కొక్క మనిషికి 5 కిలోల గోధుమలు ప్రతి నెల ఫ్రీ. మ్మ్. మనకి ఇక్కడ బియ్యం ఎట్లా ఫ్రీనో వాళ్ళకి అక్కడ గోధుమలు ఫ్రీ. మ్మ్. ఇది దాంతో వాడికి ఒకటి ఆకలి తీరిపోయింది, అవును. రెండోది పైన సంపాదన వచ్చింది, మ్మ్. ప్లస్ అక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చింది, సినిమాలు, షికార్లు ఇవన్నీ. అవును. ఇదంతా ఒక కొత్త లోకంలో అడుగు పెట్టారు, కొత్త బంగారు లోకం టైటిల్ అయిపోయింది మ్మ్. అక్కడ. మ్మ్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో యువతరం దొరకట్లా. మ్మ్. ఇప్పుడు వీళ్ళు టూరిజాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. అవును. ఎండాకాలంలో కనీసం ఇప్పుడున్న లెక్క ప్రకారం దగ్గరగా 70 లక్షల మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారట. అబ్బా. 70 లక్షల మంది. అసలు ఈ 4 నెలలు ఖాళీ లేదట. అది. మ్మ్. గుజరాత్ వాళ్ళే ఒక ఏరియాలు లాగేసుకున్నారట. మ్మ్. గుజరాత్ వాళ్ళు ఏంటంటే కుటుంబాలుగా వెళ్తారు, రాజస్థానీలు, గుజరాతీలు. మ్మ్. ప్రతి ఏడాది సమ్మర్ లో కుటుంబం ఒక 15-20 రోజులు అట్లా వెళ్ళిపోతారు. మ్మ్. అంతంత పెద్ద ఇది వచ్చేసింది. మ్మ్. ఈ అంటే గత 3-4 ఏళ్లలో ఏది ఈ రద్దు తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత ఈ ఇన్నాళ్లలో లేనంత భారీగా ఇప్పుడు వెళ్తున్నారు. అవును. అంటే రద్దు తర్వాత మీకు టూరిజం డెవలప్మెంట్ కూడా బాగా పెరిగింది, దాని మీద దృష్టి పెట్టింది కూడా. ఇప్పుడు ఇంకాస్త పెరిగింది ఈ ఏడాది. ఈ ఏడాది బాగా పెరిగింది. పెరిగేటప్పటికి దీన్ని కట్టడి చెయ్యకపోతే ఇక వీళ్ళ చేతి దాటిపోతుంది. మ్మ్. మ్మ్. అందుకోసం ఈ లష్కరే తోయిబానే దీంట్లో కీ రోల్ పోషిస్తుంటది ఎప్పుడు. అంటే మొత్తం 2 సంస్థలు ఉగ్రవాదులు అనుకుంటా కదా. లష్కరే తోయిబా వాళ్ళే ఇండియా పేరు పెట్టారు దీనికి. ఆహా. ఓకే. అది వేరే ఇదేం కాదు, అదొక దొంగ నాటకం అనమాట. మ్మ్. ఒకటే ఒకటే లష్కరే తోయిబానే మ్మ్. ఇండియన్ పేరుకు మార్చారు ఇక్కడ. మ్మ్. ఎందుకయ్యా అంటే లష్కరే తోయిబా, మ్మ్. ఆ తర్వాత జైషే మహమ్మద్, జైషే మహమ్మద్ ఈ పేర్లు వాడారనుకోండి అది ముస్లిం తీవ్రవాద సంస్థ అని అర్థమైపోతుంది. ఓకే. అది ప్రపంచం అంతా గుర్తిస్తోంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్సు, మ్మ్. కేపీఎఫ్, కేఎన్ఎఫ్ ఇట్లాంటి పేరు. మ్మ్. ఇది ఎందుకు అని అంటే ఇది కాశ్మీర్ లో తిరుగుబాటుదారులు తప్పించి పాకిస్తాన్ వాళ్ళు కాదు, పాకిస్తాన్ సంబంధం లేదని చెప్పుకోవడం అని డ్రామా ఆడడానికి. వీళ్ళందరూ లష్కరేలో పనిచేసిన వాళ్ళే. మ్మ్. సరిగ్గా చెప్పాలంటే మన ఇదివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక మ్మ్. టిఆర్ఎస్ లోకి చేరినటువంటిది, ఆయన పేరేంటి, మ్మ్. సికింద్రాబాద్, అవును. వీళ్ళందరూ మ్మ్. టీడీపీ, బి టీం, టిఆర్ఎస్ అక్కడ. అదే. అవును. అట్లాగే ఇక్కడ ఇది లష్కరే తోయిబాకి సంబంధించింది ఆ టైప్ అనమాట. అవును. కాంగ్రెస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మ్మ్. సేమ్ అనమాట. అవును. అవును. అట్లాంటి సిస్టమ్ తో నడుస్తోంది అక్కడ. కానీ పర్యాటక రంగాన్ని దెబ్బతీయడమా, పర్యాటకులను భయపెట్టడమా, దాని ద్వారా భారతదేశ ప్రభుత్వానికి జలకివ్వడం, రెండు కూడా. పర్యాటకులనేమో భయపెడితే ఇక ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్స్. అవును. ఇది నెక్స్ట్ వెళ్ళడానికి కూడా వెళ్ళలేదు కదా. ఈ ఎఫెక్ట్ చాలా ఏళ్ళు ఉంటుంది. ఒక ఏడాది పాటన్నా కనీసం ఉంటుంది ఖచ్చితంగా. వాస్తవంగా ఏంటంటే 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని గత 5-6 ఏళ్లలో ఆ భయాన్ని దూరం చేస్తూ వచ్చారు. ఇదివరకు టూరిస్టులు వెళ్ళినా ఆ చుట్టుపక్కల సైన్యం తిరుగుతూ ఉండేది. అవును. సైన్యం తిరుగుతూ ఉండగా వీళ్ళు ధైర్యంగా ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. టూరిజం అంటే ఎంజాయ్ చేయాలి. అలా క్రమంగా సైన్యం ఆ ప్రాంతాలలో మొహరింపులు తగ్గించేసింది. ఇప్పుడు రకంగా వీళ్ళకి అదే అదృష్టమైంది. ఈ పెహల్గావు అడవికి ఆనుకుని ఉంటది. మామూలుగా అడవి ఒడ్డుల్లో సైన్యం ఉంటది, వెహికల్స్ తిరుగుతుంటాయి, ఆయుధాలతో తిరుగుతుంటారు. కానీ టూరిస్టుల ప్రశాంతత కోసం అని చెప్పేసి వాళ్ళు అది వదిలేశారు. ఆ ప్రాంతంలో
ఇప్పుడు అడ్డుగా నుంచోాల. ఉమ్, అది వీళ్ళు చూజ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అది పిఓకే నుంచి ఇక్కడ దాకా వచ్చేటటువంటి కొండ అనమాట, అడవి ఉమ్, ఉమ్, అది. ఉమ్, అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు శ్రీనగర్లో దాడి చేసే దమ్ము లేదు, ఉమ్, లేకపోతే కనుక ఇతర ప్రాంతాల్లో దాడి చేసే దమ్ము లేదు. ఉమ్, ఈ సరిహద్దుల్లో నుంచి గబక్కం చేసేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి జమ్మూ వైపుకి వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఉమ్, ఇదే డైరెక్ట్ పిఓజేకేలోకి వెళ్ళిపోవచ్చు. ఉమ్, అంత చుట్టూతా ఆ దారి అంతా కూడా అడవే, కంప్లీట్ దట్టమైన అడవి. ఉమ్, కాబట్టి అట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు వీళ్ళు. అవును అవును. డైరెక్ట్ గా మిగతా కాశ్మీర్ ఇదేంటంటే మనం కాశ్మీర్ అనేస్తున్నాం. ఉమ్, ఓ రకంగా చెప్పాలంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమూలన ప్రకాశం జిల్లాలో ఏ దర్శి దగ్గర ఓ చిన్న సంఘటన, ఇదే ఒక సంఘటన చిన్నది కాదు, ఉమ్, ఒక సంఘటన జరిగితే ఆంధ్ర మొత్తం అన్నటువంటిది ఎట్లాగో అట్లాగే ఇక్కడ ఉమ్, ఉమ్, ఇది కాశ్మీర్లో ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకున్న పర్పస్ ఏంటంటే అట్నుంచి వెళ్ళిపోవచ్చు ఉమ్, ఉమ్, ఈజీగా ఉమ్, దాంట్లోకి. అవును. కాకపోతే ఆ తర్వాత ఎట్లాగో వీళ్ళు అటాక్ చేస్తారని తెలుసు. ఉమ్, అక్కడ ఏంటంటే అడవుల్లో గిరిజనులు ఉంటారు. ఉమ్, అటు పాకిస్తాను ఇండియా వాళ్ళకి సంబంధం లేదు, అటు గిరిజనులు అంతే. ఉమ్, వాళ్ళు అక్కడ మంచెలు కట్టుకుని ఉంటారు. ఉమ్, ప్లస్ అక్కడ కొన్ని గుహలు వీళ్ళు అండర్ గ్రౌండ్ కొన్ని టన్నెల్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఉమ్, దాంట్లో దాక్కుని పోతారు, బయటికి తెలియదు. ఉమ్, పైన అంతా చెట్లు ఉంటాయి. ఉమ్, అట్లాంటివి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మీకు గాజాలో ఎలా అయితే చేశారో అవును. హమాస్ వాళ్ళు, ఉమ్, అట్లాంటి బంకర్లు ఉంటాయి వీళ్ళకి. ఉమ్, అవి దాంట్లో తెలియని చోట దాక్కుంటారనమాట. ఉమ్, ఉమ్, మళ్ళీ వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళటం రోజుల తరబడి టైం పట్టినా వాళ్ళకి ఆల్రెడీ అలవాటైన రూట్ కాబట్టి వెళ్ళిపోతారు. ఉమ్, ఉమ్, అందుకని ఇప్పుడు ఆ రూట్ ఎంచుకున్నారనమాట వీళ్ళు. ఉమ్. ఇందులో హిందుత్వం లేదంటే హిందువులను దాడి చేసి ఈ టార్గెట్ దాడి జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక పదం ఉందట, నాకు గుర్తులేదు. కొంతమంది అది చెప్తే అంటే కలీమా అనుకున్నా, రైట్ రైట్, అది చెప్తే అదేదో వాళ్ళ మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం అనేదో అంట కదా. దానికి అలాంటి వాళ్ళని కాల్చకుండా విడిచిపెట్టారు, ఓన్లీ హిందువులనే కాల్చారు. అసలు ఫస్ట్ ముందు అందరినీ ఐడెంటిటీ కార్డులు అడిగారు, మన సైన్యమే అనుకుని ఐడి చూపించారు. ఉమ్, అందులో ముస్లిం అయిన వాళ్ళని అవతలకి నుంచోమన్నారు. ఓకే. పేరుని బట్టి తెలిసిపోతుంది కదా. తర్వాత వీళ్ళు కాల్పులు జరగబోతున్నప్పుడు లేదు నేను ముస్లింనే అని చెప్పినటువంటి వాళ్ళని అయితే అది చెప్పు అన్నారు. అది చెప్పాలి, అతను క్రిస్టియన్, ఓకే నేను చెప్పనన్నాడు. చెప్పనన్న తర్వాత కాల్చారు. అంటే అతనికి తెలుసు ఇది ఆ భాష, ఆ విధానం, అంటే వాళ్ళ ప్రార్థన విధానం, అది ముస్లిం ప్రార్థన విధానం అతనికి తెలుసు. అది చెప్పమన్నారు, నేను చెప్పనన్నాడు. నేను క్రిస్టియన్ని, నేను చెప్పకూడదు నా మతాచారం ప్రకారం అన్నాడు. అతన్ని కాల్చారు. అక్కడ ఉట్టి హిందువులు అనే కాదు, ముస్లిమేతరులను చంపేస్తారు వాళ్ళు. అంతే, నాన్ ముస్లిం ఎవరైనా అంతే, నాన్ ముస్లిం ఎవరినైనా చంపేస్తారు. నిన్న జరిగిన దాంట్లో క్రిస్టియన్స్ చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వేరే వాళ్ళని అంగీకరించరు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కూడా షియాలు సున్నీలు ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళని అంగీకరించరు. ఇప్పుడు మీకు బెలూచిస్తాన్లో కానీ గిల్గిట్ బల్టిస్తాన్లో కానీ జరిగేది ఏంటి, వీళ్ళు వాళ్ళని అంగీకరించరు. బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది, షియా సున్నీ వివాదమే కదా. అట్లా ఉంటది అనమాట సమస్య. ఈ దాడికి ముందు స్థానికులు సపోర్ట్ తీసుకున్నారా? ఉగ్రవాద మూలాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయని అనుకోవాలా? జమ్మూ కాశ్మీర్లో ఇదివరకు 70% తీవ్రవాదం సపోర్టర్స్, 10 to 15% తీవ్రవాదులే ఉండేవాళ్ళు. ఎప్పుడు 370 రద్దు కాకముందు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 75 నుంచి 150 మంది దాకా ఉన్నారన్నది ఆల్రెడీ ప్రభుత్వం అంచనాల్లో ఉంది. వాళ్ళు కనిపించట్లేదు, పారిపోయి ఉన్నారు. కాకపోతే వాడు వచ్చినప్పుడల్లా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇదివరకు మేము భారతదేశ పోలీసులను కాదని ఫీల్ అయ్యేవాడు ఆర్టికల్ 370కి ముందు. కాశ్మీర్ ప్రత్యేక దేశం, మేము కాశ్మీర్ పోలీసులు, మన సైన్యానికి కూడా సహకరించేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు భారతీయ పోలీసులు అనేటటువంటిది ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా పవర్ఫుల్ గా సహకరిస్తున్నారు. కలుగుల్లో ఉన్న ఎలకల్ని బట్టి లాగినట్లు లాగుతున్నారు తీవ్రవాదులు. ఇప్పుడు అట్లా పారిపోయినటువంటి వాళ్ళు దాదాపు 150 మంది దాకా ఉన్నారు అజ్ఞాతలు. వీళ్ళు పాకిస్తానే పాకిస్తాన్ వెళ్ళిపోయారు, లేదంటే ఇక్కడే ఉన్నారు, పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటే దొరికిపోతున్నారు, ఎక్కడుంటే ఎవరిని వదిలిపెట్టట్లా. పాకిస్తాన్ లో దాక్కుంటున్నారు, లేదా అడవుల్లో దాక్కుని ఉండాలి వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఇద్దరిని ఇప్పుడు పట్టుకుని వచ్చారనమాట వీళ్ళు. వాళ్ళ స్థానికులేనా? అంటే ఇక్కడ నుంచి అయితే వాళ్ళకి సపోర్ట్ అయితే అందుతుంది ఉన్నది. ఇప్పటికి కూడా 10% అక్కడ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి రెక్కి చేయాలంటే అవదు కదా, చేయలేరు కదా. 10% ఉంటారు ఇక్కడ ఇప్పటికి కూడా. ఆ బ్యాచ్ని పట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇండియన్ టైప్ లోనే మాట్లాడతా కూడా చేస్తుండొచ్చు దాంట్లో.
నాటకాలే కదా ఆడటము. దాడి జరిగిన వెంటనే మన సైనికులు అంటే చాలా మంది ఇమీడియట్ గా వచ్చారు, వేగంగా స్పందించారు, వీళ్ళ దాడులు చేశారు, ఇదంతా ఓకే. దాన్ని వేగంగా స్పందించడాన్ని అది ఎలాగా. ఇంకొకటి నిఘా వర్గాల వైఫల్యం ఎంతవరకు చూడాలంటే ఈ రెక్కి నిర్వహిస్తున్నారు, దాడి జరిగింది ముందే తెలిసి కూడా ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? ముందే తెలిస్తే శుభ్రంగా వెళ్ళి వాడినే చంపేసి వస్తారు కదా. రెగ్యులర్ అలర్ట్ సహజంగా ఇచ్చారు కూడా. రెగ్యులర్ అలర్ట్ ఏంటి, తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది, ప్రతి వారానికి ఒకసారి ఇస్తారు, అది కామన్ గా ఇచ్చి పడేస్తారు అంతే. అంతేగాని సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడి నుంచి ఆ గ్రూప్ లో మనోడు ఒకడు ఉండి ఇక్కడికి మనకి ఇంటిమేట్ చేసి జరిగింది అనుకోండి, అప్పుడు ప్రిపేర్డ్ గా ఉంటారు, అప్పుడు వాడు అక్కడ కూడా దొరికిపోతాడు. ఇప్పుడు అట్లాంటిది దొరకుండకపోవచ్చు బేసిక్ గా. అంత పక్కాగా ఉంటే గనక వీళ్ళు ముందుగానే ఎన్కౌంటర్ చేద్దరు కదా. సమస్య అట్లాంటి సీరియస్ గా తీసుకోలేదా? లేదు, అంటే ఇప్పుడు తెలిస్తే సీరియస్ గా తీసుకోకపోవడం అనేది వాళ్ళ రోజున కుదరదు. అంటే స్థానికులు లేదంటే వాళ్ళు వచ్చి ఒకళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే అది కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన వ్యవహారం. రెక్కి నిర్వహించారు అనేటటువంటి పాయింట్ కూడా నాకు డౌటే. అవునా? ఎందుకంటే రెక్కి నిర్వహించడానికి ఏముందని అక్కడ. ఇప్పుడు తెలియని ప్రదేశం అయితే వాళ్ళది, ఆ 2 వీలర్ లో ఉన్నటువంటి వాడు లోకలోడే. ఇంకోటి అక్కడ ఇంకా రెక్కి చేయాల్సిందే ఉంది, ఎక్కడ చంపేసి ఎటు వెళ్ళిపోవచ్చు తెలుసా. ఇంకా ప్రత్యేకించి రెక్కి చేయాల్సిందే ఉంది. రెక్కి ఎప్పుడు చేస్తాం మనకు తెలియని ప్రదేశంలో. ఇప్పుడే ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి, అక్కడ సెక్యూరిటీ ఎట్లుండదో తెలుసుకోవడానికి రెక్కి చేయాలి. ఇందులో రెక్కి ఏముంది, ఓపెన్ స్పేస్ అది, అక్కడ సైన్యం ఉండట్లేదనేది తెలుసు వీళ్ళకి. సైన్యం ఈ మధ్యన ఆ ప్రాంతం అంతా పచ్చిక బయలుగా ఉంటదట, ఇది పహల్గావ్. ఆ ప్రాంతం కొండపైకి వెళ్తారు, అందరూ గుర్రాల మీద వెళ్తారు, అక్కడ ఇక ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. మనకి సినిమాలో చూపెట్టే పాటలన్నీ ఆ ప్రాంతంలోనేనమాట. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాజువల్ గా తీసుకున్నారు. అంటే సైన్యం ప్రశాంతతనిస్తున్నది జనానికి, చుట్టూ ఆ తరహా భయానక వాతావరణం కల్పించట్ల. అది వీళ్ళకి ధైర్యం వచ్చింది. సైన్యం ఆ దగ్గరలో ఉండరు, వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఎంత దూరం పారిపోగలరు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 40 నిమిషాలకి ఏమి వచ్చారట సైన్యం. అంటే 40 నిమిషాల్లో పాటు ఎంత దూరం వెళ్ళిపోతాడు, అది లెక్కేసుకుని ఉంటారు బేసిక్ గా. పాకిస్తాన్ ప్రభుత్వం దీని మీద ఏం చెప్పే అవకాశం ఉంటుంది? అంటే మన ప్రభుత్వం ప్రధాని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వాళ్ళకి సింధు జలాలు ఆపేయడం కానీ, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారంట కదా దాదాపుగా అందరినీ, అటు నుంచి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అంటే ఇది మాది కాదు ఉగ్రవాది దాడి అని చెప్పి చేతులు దులుపుకుంటుందా, లేదంటే దాయాదేశం, ఏం చెప్పే అవకాశం? బేసిక్ గా వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అసలు మాకేం సంబంధం లేదంతా కాశ్మీర్ లోదే అంటారు. అందులో పనిచేస్తున్న వాళ్ళు పాకిస్తాన్ లో సైన్యంలో పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు నిన్న ఒకటి దొరికింది కాబట్టి అవి నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హై కమిషనరేట్ దగ్గర వాళ్ళ పొద్దున ఓడి సీన్ జరిగింది, కేక్ పట్టుకెళ్తున్నారు. మీడియా అంతా అడిగింది కేక్ ఎందుకు పట్టుకెళ్తున్నారు అని చెప్పేసి, అది సమాధానం చెప్పాలి కదా. ఏదో మా ఆఫీస్ లో ఒకటి పుట్టినరోజు అది కూడా చెప్పలేదు అంటే వాడు బెత్తరపోయి చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ. అంటే ఏంటి, వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీలింగ్ ఉంది. మనం ఎప్పుడు భారత హై కమిషనర్ లోనో లేకపోతే భారత ప్రభుత్వంలోనో పాకిస్తాన్ లో మొన్న 20 మంది పాకిస్తానీ సైనికులు చచ్చిపోయారు, 48 మందిని చంపేశారు, మనం ఇక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. మన బుద్ధిలో ఏముంది అంటే సహజీవనం ఉంది, సహనం ఉంది. వాళ్ళ బుద్ధిలోనే తీవ్రవాదం ఉంది. ఇప్పుడు వాడు చేయగలిగేది ఏం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు మనం ఈ సింధు జలాల ఒప్పందానికి ఏమి అందరూ అనుకుంటున్నట్టు ఇవాళ నుంచి ఆగుతారు కాదు. ఆల్రెడీ ఆ ప్రక్రియలు ప్రారంభమైపోయినాయి, ఎప్పుడో లాస్ట్ ట్రిప్పే ప్రారంభమైపోయినాయి. కాకపోతే ఇప్పుడు స్టాంప్ వేస్తున్నారు అంతే. అంటే సింధు జలాల ఒప్పందం క్రిందటిసారి పుల్వామా అటాక్ జరిగినప్పుడే మనం అనుకున్నాం, కానీ అప్పుడు అనౌన్స్ చేయలా. అప్పుడు అన్నాం సింధు జలాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేశారు, ఈ జేలం చేనాబు వీటికి వెళ్లే వాటర్ని డైవర్షన్స్ కి పెట్టేశారు ఆల్రెడీ. వేరే వైపు డైవర్ట్ చేసేస్తున్నారు, ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. కానీ ప్రాజెక్టులే కట్టలేదు. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కట్టాలి. ఏం లేదు, సింపుల్ ఏంటంటే మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పైన బ్రహ్మపుత్ర నది మీదన చైనా ఓ బ్రిడ్జి కడుతుంది. మనకి నీళ్లు రానియకుండా, రెండోది అక్కడ నీళ్లను ఒక స్టోర్ చేసి రేపు పొద్దున ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే పక్కన గేట్లు ఎత్తితే మనం అంతా కొట్టుకుపోవాలా ఈశాన్య రాష్ట్రాలు. ఇది చైనా వాడి ప్లాన్. మనం దానిపైన ఇంకోటి కడుతున్నాం, కట్టి వాడి దగ్గరికి నీళ్ళు వెళ్లే చోట మనం ఆపుతున్నాం, ఆపే ప్రయత్నం మనము చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా బ్రిడ్జిలు కట్టాలి. అది ఆల్రెడీ ఇవి పూర్తయితే అది కట్టడానికి ఆల్రెడీ రెడీ. ఈ పాయింట్ అడ్డం పెట్టి మనం ఇప్పుడు చెప్పాం అంతే అధికారికంగా. ఇక ఇప్పుడు వాడికి ఛాయిస్ లేదు. ఇదివరకు అయితే ఏంటి, ఐక్యరాజ్యసమితి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇప్పుడు నెహ్రూ చేసిన పాపం ఇప్పుడు కాస్త కడుగుతున్నారు.
పాక్ బుద్ధి మారాలి అని ఇంకా కోరుకుంటున్నారా మోడీ? అట్లాంటిది Serious attack ఎవ్వడు ఏమన్నా ఉంటుందా? ఆయన అసలు ఫీల్ అవ్వడు, వాళ్ళు వాడతారని. ఉమ్. ఆయనే అంటే కాదు, ఒకనొక భారతీయుడు ఎవడు సందర్భంలో ఫీల్ మనం అవ్వడు. పాకిస్తాన్ కి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సాయం కరోనా ఇప్పటికి కూడా సమయంలో చేస్తాం మనం. వెళ్ళి గోధుమ పిండి ఇచ్చొచ్చాం, చపాతీలు వాళ్ళు లేవు అనుకుంటే, వాళ్ళకి పంటలు లేవు అనుకుంటే ఇప్పటికి మనం కూడా ప్రత్యేక విమానాల్లో పంపించాం అప్పుడు. ఇప్పటికి కూడా చేస్తాం, బంగ్లాదేశ్ కూడా చేస్తాం, ఆ లెక్కనైతే సిరియాకి కూడా చేస్తాం, టర్కీకి కూడా చేస్తాం. అయినా వాళ్ళ బుద్ధి మారదా? మారదు. అదే వాళ్ళకి సంబంధించినటువంటి అసలు లాజిక్. ఉమ్. అంటే ఇంటర్నేషనల్గా మనం అంతర్జాతీయ నిబంధనలు పాటించే వాళ్ళుగా ఉండాలి మనం. ఉమ్. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆయుధాలు డబ్బులు సహాయం చేసింది అమెరికా. ఉమ్. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హమాస్ వాళ్ళ చెరలో ఉన్నటువంటి ఆ పాలస్తీనియన్లకి ఉమ్. బిలియన్ల కొద్ది డాలర్లు ఆహారం సప్లై చేసింది. ఉమ్. అంటే ఇదేంటంటే మేమేమి ప్రజాస్వామ్య శత్రువులం కాదు, లేకపోతే మానవత్వానికి శత్రువులం కాదని చెప్పుకోవాలి. ఉమ్. ఉమ్. అదొక క్యాజువల్ సిస్టమ్ అన్నమాట. ఉమ్. అమెరికా ఇప్పుడు ఆఫ్రికా దేశాలకి, లేకపోతే ఇప్పుడు యెమెన్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తుంది ఉమ్. ఆహారం. ఉమ్. అదే సమయంలో బాంబులు వెళ్ళేసి వస్తుంది. ఉమ్. ఉమ్. అంటే ప్రజలు మా శత్రువులు కాదు, అవును. మానవత్వవాదానికి మేము శత్రువులం కాదు, ఉమ్. తీవ్రవాదానికి శత్రువులు అని చెప్పాలంటే ఉమ్. ఆయుధాలతో తలదేస్తాం, ఉమ్. ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాం. ఉమ్. అవును. ఇది డిప్లొమాటిక్ సిస్టమ్, ఉమ్. దౌత్య విధానంలో తప్పదు అది. అవును. మీకు మహాభారత యుద్ధంలో కానీ రామాయణ యుద్ధంలో కానీ సాయంత్రం అక్కడ మొదట మీరు ఒకసారి చదివితే ఆ యుద్ధకాండకు ముందు, రామాయణంలో యుద్ధకాండకు ముందు కానీ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కానీ భీష్ముడు ఇక్కడ అక్కడ విభీషణుడు చెప్పే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇద్దరు సాయంత్రం అయిపోతే 5 యుద్ధం ఆపేయాలి ఉమ్. సూర్యాస్తమయానికి. అవును. యుద్ధం ఆపాక ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకోకూడదు, ఉమ్. ఒకళ్ళకొకళ్ళకి కావాలంటే వైద్య సహాయం అందించుకోవాలి, కావాలంటే ఆహార సహాయం అందించుకోవాలి, ఉమ్. మళ్ళీ సూర్యోదయం అయ్యాకనే దాడులు చేయాలని అనుకుంటారు. ఉమ్. అంతే. అది ఏది భారత రామాయణ కాలం నాడే అవును. ఆ ధర్మాన్ని చెప్పబడింది. అవును. ఉమ్. కాబట్టి మనం బాంబులేసేదేమో తీవ్రవాదుల మీదన, ఉమ్. యుద్ధం చేసేదేమో పాకిస్తాన్తో, పాకిస్తాన్ ప్రజలు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో కానీ ఉమ్. ఆహార దౌత్యం పాటిస్తాం. అలాగనే వాళ్ళ బుద్ధి ఏం మారదు, నో డౌట్ అందులో. పర్యాటకులకు ఇప్పుడు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏమన్నా వచ్చిందా మన ప్రభుత్వం? నా దృష్టిలో ప్రత్యేక భద్రత కల్పించడం కాదు, కానీ ఒక మౌత్ పబ్లిసిటీ, ఒక అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ భారీగా చేయాలి. ఉమ్. కాశ్మీర్లో ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఎన్నికై ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కలిసి రండి, మీకు ఇంకే భయం లేదు, ఉమ్. మన జరిగిన సంఘటనలు పునరావృతం కానీ, తీవ్రవాదులు ట్రాప్లోకి వెళ్ళొద్దు, ఉమ్. వాడు కోరుకుంటోంది ఇది, రండి కాశ్మీర్ మనది, ఉమ్. అందరు రండి, మీకు చక్కటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించాలి. ఉమ్. విపరీతంగా జనాలు వెళ్ళాలా, అవును. దేశవ్యాప్తంగా ఈ టైంలో రండి నా కొడుకలారు ఏం చేస్తారు చూద్దాం అనేటటువంటి తరహాలు ఉమ్. జనాలందరూ ఎక్కువ మంది వెళ్ళాలి. అవును. మనం ఏంటంటే ఇప్పుడు ప్యానిక్ అయిపోయేసి అవును. మెయిన్ అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి వచ్చేవాడు, ఇప్పుడు వెళ్ళాలి మనం. అంటే భయం అనేది ఉంటది కదా అటు. భయ ఎంతమంది చెప్తారు, ఇప్పుడు వాడు చేసింది అక్కడ పేలగావ్ దగ్గర 29 అక్కడ ఉన్నటువంటిది ఎన్ని లక్షల మంది ఉన్నారు టూరిస్టులు, అన్ని లక్షల మందిలో ఈ 25 మందిని బేస్ చేసుకుని మొత్తం ప్యానిక్ అయితే వాడికి అదే కదా కోరేది. ఉమ్. ఇప్పుడు నేనేమంటానంటే ఇంకా చేతనైతే మనం ఇప్పుడు ఫైర్ డ్రిల్స్ నేర్పుతుంటారు, ఉమ్. అగ్ని ప్రమాదం జరిపినప్పుడు ఎట్లాగని, అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ డ్రిల్స్ పోలీసులకు చెప్తున్నారు, పబ్లిక్ అలవాటు చేసి ఇట్లాంటి జరిగినప్పుడు, ఇప్పుడు నిన్ననే ఉంది, అంతమంది పారిపోయాము మేము, చేతులతో జోడించాము, ప్రాధేయపడ్డాము, ఇది చెప్తుంటే నాకు సలసల మరుగుతోంది. పిల్లల్ని చంపేయడం చాలా క్రూరత్వంగా ఉంది కదా. నేను అనేది ఆ ఒక టైంలో బాంబు ఏం పెట్టి లేపేయడం చేయాలి? వేరు, ఇలాగ క్రూరత్వంగా చంపడానికి ఆటోమేటిక్ గా భయం వస్తుంది. అది కాదు, ఆ టైంలో ఏం చేయాలి, నన్ను చంపేయి మా ఆయన్ని చంపావు కదా, మా నాన్నని చంపావు కదా, నన్ను చంపే అనే బదులు లంబడి కొడక అని చెప్పి వాడిని పొడువు, నువ్వు అది మీద పడిపో, తిరగబడాలి. ఎట్టాగు నువ్వు చావడానికి సిద్ధపడ్డావు కదా, అదే దాన్ని కొట్టి చంపితే అది వాడు సగమన్న చేస్తాడు కదా మన వల్ల, రెండోసారి చేయాలంటే భయం వేస్తుంది కదా. నువ్వు చావడానికి సిద్ధపడకపోతే ఓకే, నీ ప్రాణ భయంతో ఉన్నావంటే, నువ్వు చావడానికి సిద్ధపడ్డప్పుడు ఇది కూడా ఇంకేంటి భయం అంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఏ ఉండవు. వెపన్ ఎందుకు, ఇప్పుడు అంతమంది ఉన్నారు జనం, అంతమంది కలిసి మీద పడితే 6 చంపలేమా, అందరికి గాయాలు అవుతాయి. ఎంతమందిని చంపడానికి వచ్చినాడు కదా వాడు, మరి అంతమందిని చంపడానికి వచ్చిన 25 మందిని చంపడానికి వచ్చినప్పుడు 25 మంది మీద పడితే పైన ఇంకో 100-200 మంది ఉన్నారు కదా, మీద పడతాడు, ఎంతసేపు చంపగలుగుతాడు. ఈ తరహా మనలో చైతన్యం రావాలి. ఇప్పుడు అభినందన్ అనేటటువంటి వాడు అక్కడ దిగ్గానే మీదకొచ్చి అంతమంది పడ్డారు కదా, 5 ఉంది కదా అతని దగ్గర, అయినా మీద పడ్డారు కదా, మరి అక్కడ మనం చూసి నేర్చుకోవాలి అట్లాంటి విషయంలో. అదే తిరుగుబాటు కూడా రావాలి.
రైట్, చూద్దాం. మొత్తానికి పహల్గామ్ దాడి అనేది ఒక రకంగా దేశాన్ని అయితే, దేశ ప్రజల్ని, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకునే పర్యాటకులను అయితే ఖచ్చితంగా భయపెడుతోంది. కాకపోతే ఈ భయం ఎన్నాళ్ళు, తిరగబడే ఓపిక, తిరగబడే దమ్ము, తిరగబడే శక్తి మనలో కనుక వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇక మరొక దాడి జరిగే ప్రమాదం ఉంది అని నిఘా వర్గాలు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, ఇటువంటి దాడులు మరోసారి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది చూద్దాం.